సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ₹1,00,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్ పట్టుకున్నారు. గుమ్మడిదల మండలంలో నాలా ఎన్ఓసీ క్లియరెన్స్ గురించి ₹10 లక్షల గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ డిమాండ్ చేశారు. దానికి ₹7 లక్షల ఏఈ రవికిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో గత నెల 28వ తేదీ నుంచి ఈ రోజు ఫోన్ చేస్తుండటంతో హైదరాబాద్ ఏసీబీ కార్యాలయాన్ని బాధితుడు ఆశ్రయించారు. ఒప్పందంలో భాగంగా శుక్రవారం ఉదయం పటాన్చెరు నీటిపారుదల శాఖ కార్యాలయంలో మొదటగా ₹1,00,000 ఏఈ రవికిషోర్ కార్ డాష్ బోర్డులో డబ్బులు పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం డబ్బులు ఏఈతో పాటు ఇంకా పై అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ₹1,00,000 స్వాధీనం చేసుకుని ఏఈ రవికిషోర్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. బ్యూరో హైదరాబాద్ మాకు యాక్చువల్లీ 28th నాడు ఒక కంప్లైంట్ వచ్చేసి గుమ్మడిదల అనే విలేజ్ దగ్గర అతనికి ఒక 4,400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము. ముందర ఒకటి నాలాగా ఉంటే అతనే ఒక నాలాగా కన్స్ట్రక్షన్ చేశాడు, దాని మోడీలాగా చేస్తే కన్సర్న్ ఏఈ గుమ్మడిదల ఏఈ గారు అనేటువంటి రవికిషోర్ గారు వచ్చి అతను బెదిరించాడు. ఇది మొత్తము నేను హైడ్రాను పిలిపించేస్తాను, డెమాలిషన్ చేయిస్తానని చెప్పేసి అతను బెదిరించాడు. తర్వాత మా డిపార్ట్మెంట్ ఎన్ఓసీ లేదు, ఎన్ఓసీకి అప్లై చేయాలి కంపల్సరీ అంటే ఎన్ఓసీ అప్లై కూడా చేశాడు. అతను చేశాక ఎన్ఓసీ అప్లికేషన్ వచ్చాక ఇతన్ని ₹10 లక్షల బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేశాడు. అతను 10 లక్షలు ఇచ్చుకోలేను అని చెప్పేసి అతను బేరమాడితే ఆఖరికి అది 7 లక్షలకు ఫిక్స్ చేశారు. ఆ 7 లక్షలలో ₹1,00,000 ఫస్ట్ ముందు తెచ్చి అడ్వాన్స్గా ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి అతను కంటిన్యూ కాల్ చేస్తున్నాడు. అందువల్ల కంప్లైంట్ మా దగ్గరికి ఇవాళ మార్నింగ్ వచ్చాడు. ఫస్ట్ ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసాము, ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. వచ్చాక ఆఫీస్ లోపలికి కంప్లైంట్ పోతే ఇక్కడ కాదు బయట వెయిట్ చేయమని చెప్పారు. మేమంతా ఈ సరౌండింగ్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నామని. అతని అక్యూజ్డ్ కారు ఇక్కడ స్కోడా కారు ఉంది, ఒకటి సిల్వర్ కలర్ది.